గోరింట పూచింది కొమ్మ లేకుండా. చూస్తున్నారు కదండి, మా ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు ఇది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటామండి. మా చిన్నప్పటి నుంచి చాలా బాగా అలవాటు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడము. సో అందుకే ఇవాళ మా ఇంట్లో ఉన్న చెట్టుకి కొమ్మలు విరిచేసి ఇలా ఆకులు కలెక్ట్ చేస్తున్నాము. గోరింటాకు అనేది మన చేతులు అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు, ఇలా పెట్టుకున్నప్పుడు మన బాడీలో ఉన్న హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే బాడీలో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేస్తుంది గోరింటాకు. సో అందుకే మెయిన్ ఇలా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి మనకి పెద్దల నుంచి ఆచారం వస్తుంది. సో దాన్ని మేము ఫాలో అయిపోతున్నాం అనమాట. సో చూడండి, ఇలా చక్కగా గ్రైండ్ చేసేసాము. గ్రైండ్ చేసినప్పుడే మా చేతులు బాగా ఎర్రగా వచ్చేసాయి. అండ్ మేము పెట్టుకున్న తర్వాత కూడా ఎవరి చేతులు బాగా ఎర్రగా ఉన్నాయి అని కూడా చూసుకుంటాము. నీది బాగా పండిందా, నాది బాగా పండిందా అలా కూడా అనుకుంటాం అనమాట. సో చూడండి ఎంత చక్కగా పెట్టేసుకుంటున్నాము. అండ్ మేము మాత్రమే కాదండి, మా ఇంట్లో ఉన్న మా నానమ్మకు కూడా పెట్టేశాము. ఒక్కసారి చూడండి తన రియాక్షన్. నాకొద్దులేమ్మా ఇయ్యాలేవి ఇప్పుడా చక్కని సీతకి అరచేతికిచ్చాడు